Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, CRR College for Women, Eluru. Today, we are going to discuss about test of significance for difference of standard deviations. Okay, next to fifth test వచ్చేసరికి large sample tests లో test of significance for two standard deviations or difference of standard deviations. ఓకే, ఇక్కడ టూ స్టాండర్డ్ డీవియేషన్స్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే వాటి యొక్క డిఫరెన్సెస్ని మనం అట్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ప్రొసీజర్ ప్రకారం ఎలా డిఫైన్ చేస్తాము అనేది చూద్దాము. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటంటే, let x1 x2 up to so on xn1 be a random sample of size n1 drawn from a normal population with mean mu1 and variance sigma 1 square, and let y1 y2 up to so on yn2 be another random samples from another normal population of size n2 with mean mu2 and variance sigma 2 square. Let small s1 and s2 be the sample standard deviations. ఓకే, ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ టూ స్టాండర్డ్ డీవియేషన్స్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు మనం అజ్యూమ్ చేసుకున్నట్లే టూ డిఫరెంట్ పాపులేషన్స్ని మనం కన్సిడర్ చేస్తాము. అందులో వన్ ఆఫ్ ద పాపులేషన్ని మనం బేస్ చేసుకొని x1 x2 అప్ టు సాన్ xn1 అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని మనం డ్రా చేసుకుంటున్నాము. అండ్ ఆ యొక్క ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజ్ n1 అనుకుంటున్నాము. అండ్ అలాగే దీని అంతటికి బేస్ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఆ యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరేషన్ ప్రకారం వీటి యొక్క మీన్ mu1 అండ్ వేరియన్స్ సిగ్మా 1 స్క్వేర్కి ఈక్వేట్ అవుతుంది. అండ్ అలాగే అనదర్ పాపులేషన్ నుంచి నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ y1 y2 అప్ టు సో ఆన్ yn2 కన్సిడర్ చేసినట్లయితే గనక వీటి యొక్క శాంపుల్ సైజ్ని మనం n2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీటి యొక్క మీన్ mu2 అండ్ వేరియన్స్ సిగ్మా 2 స్క్వేర్ అనుకుంటున్నాము. అండ్ అలాగే స్మాల్ s1 అండ్ s2 అనేవి శాంపుల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇక్కడ మనం టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ని మనం కన్సిడర్ చేయడానికి టూ డిఫరెంట్ పాపులేషన్స్ అండ్ అలాగే ఆ టూ డిఫరెంట్ పాపులేషన్స్ నుంచి మనం డ్రా చేసుకున్న నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్ని n1 n2 అనుకుంటున్నాము. అండ్ అలాగే పాపులేషన్ యొక్క మీన్ mu1 mu2 తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ అలాగే వేరియన్సెస్ని సిగ్మా 1 స్క్వేర్ అండ్ సిగ్మా 2 స్క్వేర్ అనుకుంటున్నాము. అండ్ అలాగే శాంపుల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ని s1 s2 తోటి డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూమ్ చేసుకున్న ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ కన్సిడరేషన్ వచ్చేసరికి మనకి అజంప్షన్స్ తీసుకోవాలి. దట్ మీన్స్ నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో నల్ హైపోథసిస్ అంటే మనం ఇక్కడ టెస్ట్ చేసేది డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్కి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నల్ హైపోథసిస్ h0 సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2 అంటున్నాము. అంటే దట్ ఈస్ ద టూ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ ఈక్వల్ అని కానీ ఆర్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ అని కానీ నల్ హైపోథసిస్లో అజంప్షన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి మనం 3 అజంప్షన్స్ని కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 అజంప్షన్స్ ఏమవుతాయి? ఆల్టర్నేటివ్ హైపోథసిస్ h1 సిగ్మా 1 నాట్ ఈక్వల్ టు సిగ్మా 2 కానీ ఆర్ సిగ్మా 1 గ్రేటర్ దాన్ సిగ్మా 2 ఆర్ సిగ్మా 1 లెస్ దాన్ సిగ్మా 2. అంటే ఈ యొక్క నొటేషన్స్ ప్రకారం ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో కంపల్సరీ డిఫరెన్స్ ఉందని చెప్పి చూపించాలి. అంటే దీనికోసం ఇక్కడ మనం కన్సిడర్ చేసే అజంప్షన్ అనేది ఎలా ఉంటుందంటే టూ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కానీ ఆర్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ అని కానీ ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో అజంప్షన్ని అజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి స్టాండర్డ్ డీవియేషన్స్ యొక్క బేసిక్ ప్రొసీజరు
అండ్ నల్ హైపోథిసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యొక్క అజంప్షన్స్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏంటో చూద్దాం. సో ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ n1 and n2, the sample standard deviations s1 and s2 follows normal distribution. S1 follows n of sigma 1 square comma sigma 1 square by 2n1, and S2 follows n of sigma 2 square by sigma 2 square comma sigma 2 square by 2n2. ఇక్కడ మనం స్టాండర్డ్ డీవియేషన్స్కి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్ డీవియేషన్స్ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ మనకి కన్సిడర్ చేయడానికి ముందుగా ఇది మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈ యొక్క S1 అనేది శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయితే గనక సో వాటి యొక్క అజంప్షన్స్ మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ μ1కి బదులుగా సిగ్మా 1 స్క్వేర్ని తీసుకుంటాము అండ్ అలాగే వేరియన్స్ రిప్రజెంటేషన్కి బదులుగా సిగ్మా 1 స్క్వేర్ బై 2n1ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే S2 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిగ్మా 2 స్క్వేర్ కామా సిగ్మా 2 స్క్వేర్ బై 2n2. సో ఇప్పుడు స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ రిప్రజెంటేషన్ ప్రకారం the difference of sample standard deviations, that is S1 minus S2. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్కి బేస్ అంతా కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాము అండ్ అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చేసే ప్రొసీజరు టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్కి చేస్తున్నాం కాబట్టి సో దాని ప్రకారం ఏమవ్వాలి S1 మైనస్ S2 అవుతుంది. అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ కన్సిడరేషన్ ప్రకారం Z is equal to S1 minus S2 minus expectation of S1 minus S2 by standard error of S1 minus S2. సో ఇప్పుడు వీటి ప్రకారం ఇందులో ఉన్న వాల్యూస్ను మనం ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S1 మైనస్ S2 అంటే దాన్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S2 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S1 అంటే దట్ మీన్ సిగ్మా 1 అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S2 అంటే సిగ్మా 2. నెక్స్ట్ అలాగే వేరియన్స్ ఆఫ్ S1 మైనస్ S2 కావాలి మనకి. సో దీన్ని ఫార్ములాలో రాసుకుంటే వేరియన్స్ ఆఫ్ S1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ S2 మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ S1 మైనస్ S2 వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న 2 పాపులేషన్స్ ఇండిపెండెంట్ కాబట్టి ఈ యొక్క కోవేరియన్స్ టర్మ్ 0కి ఈక్వేట్ అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్లో ఈ యొక్క వేరియన్సెస్ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S1 మైనస్ S2 కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ ఓవర్ అప్లై చేసి తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు కన్సిడర్ చేసిన యొక్క వాల్యూస్ అన్నిటినీ టెస్ట్ స్టాటిస్టిక్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ మాడ్యులస్ ఓవర్ Z ఈక్వల్ టు S1 మైనస్ S2 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S1 మైనస్ S2 అంటే సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S1 మైనస్ S2 అంటే స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2. సో దిస్ ఈస్ ద టెస్ట్ స్టాటిస్టిక్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్. అగైన్ ఇందులో కూడా కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. ఇఫ్ టెస్ట్ స్టాటిస్టిక్ H0 సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2. ఓకే, ఒకవేళ మనం తీసుకున్న టెస్ట్ స్టాటిస్టిక్లో మనకి ఇచ్చిన వాల్యూస్ సిగ్మా 1 సిగ్మా 2 ఈక్వేట్ అయితే గనక చూడండి ఈ ఫార్ములాలో సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2 అనుకుందాము. దాన్ని ఏమవుతుంది ఈ యొక్క వాల్యూ అంతా కూడా 0కి ఈక్వేట్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఉన్న ఈ టర్మ్ తోటి మనం టెస్ట్ స్టాటిస్టిక్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం Z ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి S1 మైనస్ S2 బై స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2 ఈక్వల్ టు సిగ్మా. ఓకే, ఈ రెండు కూడా ఒకే వాల్యూని ఎజ్యూమ్ చేసినట్లయితే గనక దెన్
టెస్ట్ స్టాటిస్టిక్ అప్పుడు దేనికి ఈక్వేట్ అవుతుందమ్మా? z ఈక్వల్ టు s1 మైనస్ s2 బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ 1 బై n1 ప్లస్ 1 బై 2n2. అంటే ఇక్కడ సిగ్మా 1 స్క్వేరు సిగ్మా 2 స్క్వేర్ ప్లేస్లో సిగ్మాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, అప్పుడు 2 వాల్యూస్ ఈక్వల్ కాబట్టి దీన్ని బయటికి రాసుకుంటే రూట్ బయట రాసుకుంటే సిగ్మాని రాసుకోవచ్చు కదా. సో ఇది ఫార్ములా కన్సిడరేషన్. నెక్స్ట్ కేస్ 3 వచ్చి if sigma 1 and sigma 2 are not known, then we estimate with s1 and s2 for large values of n1 and n2. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన కేసులో పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ అనేవి అన్నోన్ అయితే గనక, సిగ్మా 1 సిగ్మా 2 అనేవి అన్నోన్ అయితే గనక అప్పుడు ఏం చేస్తామంటే శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ ద్వారా ఈ యొక్క వాల్యూస్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ సిగ్మా 1 స్క్వేరు సిగ్మా 2 స్క్వేర్కి బదులుగా శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటాం అనమాట. అంటే s1 స్క్వేరు అండ్ అలాగే s2 స్క్వేరు. సో z ఈజ్ ఈక్వల్ టు s1 మైనస్ s2 బై స్క్వేర్ రూట్ ఓవర్ s1 స్క్వేర్ బై 2n1 ప్లస్ s2 స్క్వేర్ బై 2n2. నెక్స్ట్ కేస్ 4 వచ్చేసరికి if sigma 1 equal to sigma 2 equal to sigma is not known, then we estimate sigma by sigma hat equal to n1 s1 square plus n2 s2 square by n1 plus n2. నెక్స్ట్ ఇంకొక ఫర్దర్ కేసు ఏం చెప్తున్నారంటే సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2 ఈక్వల్ టు సిగ్మా, అంటే ఈ యొక్క 2 వాల్యూస్ సేమ్ అయ్యుండి ఈ యొక్క వాల్యూ అనేది మనకి అన్నోన్ అయితే గనక దీన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఫార్ములా రిప్రజెంటేషన్ అనమాట. సో ఈ యొక్క సిగ్మా హ్యాట్ వాల్యూని మనం ఎలా ఎస్టిమేట్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న శాంపుల్ సైజెస్ అండ్ అలాగే శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ యొక్క వాల్యూస్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ సిగ్మా హ్యాట్ ఈక్వల్ టు n1 s1 స్క్వేర్ ప్లస్ n2 s2 స్క్వేర్ బై n1 ప్లస్ n2. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటాని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనకి వచ్చిన టెస్ట్ స్టాటిస్టిక్ ఆర్ ఈ 4 కేసెస్లో ఏ ఫార్ములా అనేది సూటబుల్ అవుతుందో దాని ద్వారా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ టెస్ట్ స్టాటిస్టిక్ అయిన తర్వాత ఏం చేస్తాము, ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి ఇఫ్ మోడ్ z క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ z టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక we accept the null hypothesis, otherwise we reject the null hypothesis at the given level of significance. ఓకే, ఇది మనకి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ యొక్క కంప్లీట్ టెస్ట్ ప్రొసీజరు, టెస్ట్ స్టాటిస్టిక్ అండ్ కన్క్లూజన్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఒక డేటా ఇస్తే గనక వాటిని మనం బేస్ చేసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాము. చూద్దాం. 2 random samples of sizes 100 each have drawn from 2 populations with the standard deviations 2.823 and 1.543. Test the significant difference between the sample standard deviations if the population standard deviation is 2 at 5% level of significance. Okay, ఇక్కడ 2 ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్ ఇచ్చారు, రెండు కూడా సేమ్ సైజ్, ఈచ్ హ్యావ్ 100 అంటున్నారు. ఓకే, సో అంటే n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు 100. ఈ 2 ర్యాండమ్ శాంపుల్స్ కూడా 2 పాపులేషన్స్ నుంచి డ్రా అయినాయి అంటున్నారు. అండ్ అలాగే విత్ ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఎంత ఇచ్చారు, ఈ శాంపుల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ 2.823, అంటే s1 ఈక్వల్ టు 2.823 అండ్ s2 ఈక్వల్ టు 1.543. నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇఫ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 2. ఓకే, పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మా తోటి డినోట్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే గనక ఈ యొక్క శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క డిఫరెన్సెస్ని మనకి టెస్ట్ చేయమంటున్నారు అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని
ఓకే, గివెన్ నొటేషన్స్ అన్ని రాసుకున్నాము. దట్ ఈజ్ n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు 100 అండ్ అలాగే s1 ఈక్వల్ టు 2.823 అండ్ s2 ఈక్వల్ టు 1.543, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నల్ హైపోథిసిస్ చూద్దాం. ఓకే, నల్ హైపోథిసిస్లో ఎప్పుడు ఈక్విటీ కండిషన్ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి h0 సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2 అని చెప్పి రాసుకున్నాను. అంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి కంపల్సరీ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి ఇక్కడ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ h1 sigma 1 not equal to sigma 2, there is a significant difference between the two sample standard deviations. Next, under the h0 the test statistic is. ఓకే, మనం అక్కడ 4 కేసెస్ చెప్పుకున్నాం కదమ్మా. అందులో మనకి ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్ని బేస్ చేసుకుని దీనికి సూటబుల్ అయ్యే ఫార్ములాని తీసుకోవాలని చెప్పుకున్నాము. సో నా దగ్గర s1 s2 ఉన్నాయి, n1 n2 ఉన్నాయి అండ్ సిగ్మా ఉంది కాబట్టి సో దాని ప్రకారం టెస్ట్ స్టాటిస్టిక్ ఇక్కడ ఏమవుతుంది, z ఈజ్ ఈక్వల్ టు s1 మైనస్ s2 బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ 1/2n1 ప్లస్ 1/2n2. అంటే 2 పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఒకటే వాల్యూ ఇచ్చారు మనకి. సో దాని ప్రకారం నా దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటే నాకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 6.4. సో నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో నాట్ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాము. నాట్ ఈక్వల్ టు అంటే 2 టైల్డ్ టెస్ట్ అప్లికబుల్ అవుతుంది. అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర ఉన్న టేబులేటెడ్ వాల్యూ 1.96. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2 వాల్యూస్ని కంపేర్ చేయండి. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబులేటెడ్ వాల్యూ అయ్యింది. సో గ్రేటర్ దాన్ కండిషన్ వచ్చింది కాబట్టి వీ రిజెక్ట్ ద నల్ హైపోథిసిస్. ఓకే, నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాస్తాము. అంటే దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఆఫ్ 2 samples of sizes 1000 and 500 are 2.6 and 2.7 respectively. Assuming the samples are independent, find whether the 2 samples have came from the population with same standard deviations. ఓకే, ఇక్కడ మనకి 2 ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్ ఇచ్చారమ్మా, 1000 500. అంటే n1 ఈక్వల్ టు 1000, n2 ఈక్వల్ టు 500. వీటి యొక్క శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ అంటున్నారు. అంటే దట్ మీన్స్ s1 ఈక్వల్ టు 2.6 అండ్ s2 ఈక్వల్ టు 2.7. నెక్స్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసిన శాంపుల్స్ అనేవి ఇండిపెండెంట్ అయితే గనక ఇక్కడ ఏం చేయమంటున్నారు, టెస్ట్ వెదర్ ద 2 samples have came from the same population with same standard deviations. ఓకే, మనం డ్రా చేసిన ఈ యొక్క శాంపుల్స్ అనేవి ఒకే పాపులేషన్ నుంచి డ్రా అయినయా లేదా విత్ సేమ్ స్టాండర్డ్ డీవియేషన్స్ తోటి అనేది ఇక్కడ టెస్ట్ చేయమంటున్నారు. అంటే ఓన్లీ మనకి ఇక్కడ ఇచ్చిన డేటా n1 n2 s1 s2. అంటే ఇక్కడ మనకి పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, సో అప్పుడు మనం ఏ కేసు అప్లై చేయాలి చెప్పుకున్నాం కదా. ఒకవేళ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది అన్నోన్ అయితే కనుక శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్నే కన్సిడర్ చేయాలని చెప్పి. సో అంటే దాని ప్రకారం సిగ్మా 1 hat ఈజ్ ఈక్వల్ టు s1 అవ్వాలి అండ్ అలాగే సిగ్మా 2 hat ఈజ్ ఈక్వల్ టు s2 అవ్వాలి. అండ్ అలాగే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి 5% ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అస్యూమ్ చేసుకుందాము. దాని ప్రకారం నల్ హైపోథిసిస్లో సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2. అంటే దట్ ఈస్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 samples ఆర్ అలాగే ద 2 samples హ్యావ్ కేమ్ ఫ్రమ్ ద పాపులేషన్ విత్ సేమ్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి ఇక్కడ h1 అమ్మ. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ h1 సిగ్మా 1 నాట్ ఈక్వల్ టు సిగ్మా 2. అంటే ద 2 samples హ్యావ్ నాట్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ స్టాండర్డ్ డీవియేషన్.
నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్న కేసెస్లో లాస్ట్లో ఒకటి చెప్పుకున్నాం కదా, ఈ యొక్క పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ అన్నోన్ అయితే కనుక వాటి యొక్క శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ ద్వారానే ఇక్కడ మనం ప్రాబ్లమ్ని కన్సిడర్ చేయాలనుకున్నాం. సో దాని ప్రకారం Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టెస్ట్ స్టాటిస్టిక్ S1 మైనస్ S2 బై స్క్వేర్ రూట్ ఓవర్ S1 స్క్వేర్ బై 2n1 ప్లస్ S2 స్క్వేర్ బై 2n2. సో ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్న వాల్యూస్ అన్నిటిని యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి నేను సింప్లిఫై చేస్తే నాకు ఫైనల్గా వచ్చిన వాల్యూ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. ఓకే, ఇక్కడ నాట్ ఈక్వల్ టు కండిషన్ ఉంది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో, అంటే దట్ మీన్స్ టూ టైల్డ్ టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టేబులేటెడ్ వాల్యూ 1.96. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసినట్లయితే కనుక ఓకే, క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ కాబట్టి we accept the null hypothesis. సో null hypothesis ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే null hypothesis యొక్క అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాసుకుంటాము. అంటే the two samples have drawn from the population with the same standard deviation. Next, third problem. Two random samples drawn from two countries gave the following data relating to the heights of men. Country 1, country 2. Samples 1000, 1200. Mean height within inches 67.4 to 67.25. And standard deviation 2.58 inches and 2.50 inches. Is the difference between the means significant? Is the difference between the standard deviation significant at 5% level of significance? ఓకే, ఇక్కడ మనకి 2 కంట్రీస్ ఇచ్చారు. సో ఆ 2 కంట్రీస్ అనేవి 2 డిఫరెంట్ పాపులేషన్స్ అనుకుందాం. ఓకే, వాటి నుంచి మనకి ఇక్కడ ర్యాండమ్గా డ్రా చేసిన శాంపుల్స్ యొక్క సైజెస్, ఆ పర్సన్స్ యొక్క మీన్ హైట్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చారు. ఓకే, అయితే ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్ సిగ్నిఫికెంట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ని టెస్ట్ చేయమంటున్నారు. అండ్ అలాగే ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ డీవియేషన్ సిగ్నిఫికెంట్ అంటున్నారు, అంటే డిఫరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ని టెస్ట్ చేయమంటున్నారు అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం N1 ఈక్వల్ టు 1000, N2 ఈక్వల్ టు 1200. శాంపుల్స్ యొక్క మీన్ అంటున్నారు, అంటే దట్ మీన్ X బార్ ఈక్వల్ టు 67.42 అండ్ Y బార్ ఈక్వల్ టు 67.25. అండ్ అలాగే శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 2.58 అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు 2.50. నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ టెస్ట్లో చేసాము టెస్ట్ ఆఫ్ 2 మీన్స్ అని చెప్పి. సో దాని ప్రకారం ఇక్కడ మనం టెస్ట్ స్టాటిస్టిక్ని ఫాలో అవుతాము. ఓకే, నల్ హైపోథిసిస్ ఏం తీసుకోవాలి, దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్, అంటే μ1 ఈక్వల్ టు μ2. అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి μ1 నాట్ ఈక్వల్ టు μ2, అంటే దట్ మీన్స్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం mod z ఈక్వల్ టు x బార్ మైనస్ y బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ S1 స్క్వేర్ బై N1 ప్లస్ S2 స్క్వేర్ బై N2. అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి సిగ్మా 1 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ రావాలి. మనకి ఇక్కడ ఇచ్చిన డేటా శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్సే ఇచ్చారు కాబట్టి సో ఆ ఫార్ములా కన్సిడరేషన్ ప్రకారం ఇలా తీసుకుంటాం అనమాట, x బార్ మైనస్ y బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ S1 స్క్వేర్ బై N1 ప్లస్ S2 స్క్వేర్ బై N2. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే గనక ఇక్కడ వచ్చిన జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 1.545. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. 2 టైల్డ్ టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టేబులేటెడ్ వాల్యూ 1.96. ఓకే, ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ విల్ బి లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ కాబట్టి వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథిసిస్. సో ఇక్కడ నల్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే దేర్ ఫోర్ వీ కన్క్లూడ్ దట్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్స్. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్స్కి టెస్ట్ చేద్దాం.
సో నల్ హైపోథసిస్ వచ్చి సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ స్టాండర్డ్ డీవియేషన్స్. అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి h1 సిగ్మా నాట్ ఈక్వల్ టు సిగ్మా 2, అంటే దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ డీవియేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చేసే టెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్టాండర్డ్ డీవియేషన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన అజంప్షన్స్ ప్రకారం అంటే దట్ మీన్స్ నొటేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ మనం ఫార్ములా రిప్రజెంటేషన్ అంటే టెస్ట్ స్టాటిస్టిక్ ఏం తీసుకోవాలి, s1 మైనస్ s2 బై స్క్వేర్ రూట్ ఓవర్ s1 స్క్వేర్ బై 2n1 ప్లస్ s2 స్క్వేర్ బై 2n2. అంటే మనకి ప్రాబ్లంలో ఎక్కడా కూడా ఈ యొక్క పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ని డినోట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ ద్వారా మాత్రమే అజ్యూమ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ని యూజ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్లో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని అంతటినీ కూడా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ వచ్చిన జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 1.039. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. టూ టైల్డ్ టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కాబట్టి జెడ్ టేబులేటెడ్ వాల్యూ వచ్చి 1.96. సో calculated value will be less than tabulated value, hence we accept the null hypothesis. So finally we conclude that there is no significant difference between the two standard deviations. Okay, so ivi test for a difference of two standard deviations yokka test procedure and వాటిని మనం బేస్ చేసుకుని సాల్వ్ చేసిన 3 problems. Okay, thank you.